భారతీయుడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. నటాషా కౌల్ అంటండి వాడి పేరు. ఆవిడ్ని అన్సెరిమోనియస్గా బెంగళూరు నుంచి డిపోర్ట్ చేయబడింది. ఎవరి వల్ల? మన మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఈ ఇండియాలో అడుగు పెట్టడానికి వీలేదని చెప్పి డిపోర్ట్ చేయించారు, వెనక్కి పంపించారు. ఆవిడ ఇంగ్లీష్ యూకే సిటిజన్, ఇంగ్లాండ్ నుంచి వచ్చింది, కర్ణాటక వచ్చింది. వచ్చి అక్కడ ఏదో లెక్చర్లు ఇద్దామని ట్రై చేసింది. బేసిక్గా ఆవిడ ఏంటంటే కాశ్మీరీ పండిట్ అంటుంది, ఎంత మటుకు నిజమో కాదు. పేరు మార్చుకుంటారు వీళ్ళు దొంగనాకులు. ముస్లిమ్స్ ఆర్ కేపబుల్ ఆఫ్ చేంజింగ్ దేర్ నేమ్స్. లైక్ జవహర్లాల్ నెహ్రూ కూడా అతను పేరు మార్చుకున్నాడు కాశ్మీరీ పండిట్ కింద. అలాంటి ఫ్రాడ్యులెంట్ క్యారెక్టర్ అని నా డౌట్. ఈ వీడియో ఏంటంటే 92లో కాశ్మీర్లో జెనోసైడ్ జరగలేదట. ఏదో సరదాగా చిన్న పార్టీ ఏదో ముజరా ఏదో హిందీలో చెప్తారు కదా, పార్టీ లాంటిది అయింది అంతే. అక్కడ ఎవరు నడుక్కోలేదు, అంతా హ్యాపీగా ఉన్నారు. మరి గిరిజా టిక్కు గురించి విందండి ఈవిడ. గిరిజా టిక్కు అనే పాప స్కూల్ టీచర్ ఉన్నాడు. గొడవలు అయిపోయి నీ జీతం తీసుకుంది అని రా అని చెప్పి పంపించారు వాళ్ళు, మెసేజ్ పంపించారు స్కూల్లో వాళ్ళు. పాప వెళ్ళింది, జీతం పుచ్చుకుందాం, అంతా అయిపోయింది కదా. వెళ్ళగానే ఆవిడని వాళ్ళ స్టూడెంట్స్ కొలీగ్స్ అందరూ కలిసి రేప్ చేశారు. రేప్ చేసి వాళ్ళు రేప్ చేశారు. తర్వాత ఆవిడని ఈ సామిల్ ఉంటుంది కదా, మన కర్రలు కట్ చేస్తాం కదా, సామిల్ ఉంటుంది. ఆ మిల్లు పెట్టి కోసేసారు నా బాడీని, ఆవిడ ముక్కలు. అంత మహాత్ములు ఉండేవాడు సాయిబు. వాళ్ళు ఈనాటికి దాని గురించి క్షమాపణ చెప్పడం కాదు, మా తప్పు అయిపోయిందని ఒక్క బొడకడండి. అదే గొప్పతనం. వాళ్ళు చేసిందంతా రైటే, మేము చేయలేదని అంటారు, లేదంటే చేసిన అది కరెక్టే అంటారు. ఎందుకంటే వాళ్ళ పుస్తకంలో ఉందండి అది. వాళ్ళ పుస్తకంలో ఖురాన్లో ఖచ్చితంగా చాలా చోట్ల కాఫీర్లను చంపితే నువ్వు స్వర్గానికి వెళ్తావు అని. కాఫీర్లను చంపడానికి లేకపోతే వాళ్ళని మోసపూరితంగా ట్రాప్ చేయడానికి ఏదైనా చేయొచ్చు. సో ఇలా పేర్లు మార్చుకోవచ్చు. దొంగ నాటకాలు అంటే ఇన్ఫిల్ట్రేట్ అయిపోయింది. నేను కాశ్మీరీ పండితుని పేరు మార్చేసుకుని వచ్చేస్తాను, నటాషా కౌల్ అని పెట్టేసుకుని. ఆవిడ నిజంగా ఏ హసీనావో లేకపోతే ఐషావో ఉంటుంది లేకపోతే వాళ్ళ నాన్న మారింటాడు. వాళ్ళ నాన్న మతం మారడం కాదు, పేరు మార్చుకుంటారు. మతం లోపల వాళ్ళు చేసేది నమాజే, పేరు మార్చుకుంటారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ టైప్. ఈ మహమ్మద్ గాంధీ గారు కూడా అదే టైప్ అని అందరూ అంటారు. మహాత్మా గాంధీ కాదు, అతని పేరు మహమ్మద్ గాంధీ అండి. నేను అంటున్నాను, వాడు చేసిన పనులన్నీ సాయిబులకి ప్రూవ్. ఈ మహమ్మద్ గాంధీ, ఈ జవహర్లాల్, దొంగ నెహ్రూ, వీళ్ళందరూ ముస్లిమ్స్ ఇన్ ద డిస్గైజ్ ఆఫ్ హిందూస్. వాళ్ళు మనల్ని పాలించారు. ఇప్పటికీ మనల్ని వదలకుండా పట్టుకున్న శని అది కాంగ్రెస్ పార్టీ. సో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అది ఈవిడ్ని ఇన్వైట్ చేసింది. ఈవిడ ఫ్రెండ్స్ ఎవరో తెలుసా మీకు? బర్ఖాదత్, తర్వాత ఇంకోటి అదే సాగరిక ఘోషు, ఆవిడెవరు నర్మదా వ్యాలీ చేసింది. ఇలాంటి వాడు అందరూ పరికరాన్ని కమ్యూనిస్ట్ భావజాలాలు ప్లస్ యాంటీ హిందూ, యాంటీ ఇండియా, అవుట్ అండ్ అవుట్. ఈవిడ ఏం చెప్తుంది, మోదీ గారిని 2013లోనే అతను ఏదో ఎకనామిక్ ఫోరంకి US UKలో వెళ్దాం వాళ్ళకి ఇన్విటేషన్ ఇస్తే ఆ ఇన్విటేషన్ క్యాన్సిల్ చేయించింది దగ్గరుండి, మోదీ రాకుండా. సరేలేండి, మోదీ దగ్గర ఎకనామిక్స్ నేర్చుకునే అవకాశం వాళ్ళు మిస్ అయ్యారు. మోదీ ఎకనామిక్స్ ఫినామినల్, ప్రాక్టికల్ ఎకనామిక్స్ అండి. అతను మీకు రఘురామ్ రాజన్ గారు వాళ్ళంతా కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ చదువుకుని ఉండొచ్చు, కానీ వాళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీలో నుంచి వచ్చిన ఉండొచ్చు, కానీ మోదీ ఎకనామిక్స్ దగ్గర ఈ గోటి సరిపోదండి. రఘురామ్ రాజన్ గారు
వాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్ద మేధావులు. మన్మోహన్ సింగ్ మహామేధావి. ఏం చేశాడండి, మొత్తం దేశాన్ని అంతా అమ్మి వేరదు బిడ్డ సగం సగం. మోదీ గారు వచ్చాక ఫినామినల్ చేంజెస్ తీసుకొచ్చారు. అతను చాయ్ అమ్ముకునే మనిషి అయి ఉండొచ్చు, కానీ ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలండి. మీ ఉద్దేశం మంచిది ఉండాలి. ఏదైనా పని చేయాలంటే మీ ఉద్దేశం మంచిది ఉండాలి. త్రికరణ శుద్ధి ఉండాలి. త్రికరణ శుద్ధి అంటే మనం చేసే ఆలోచన, చెప్పే మాట, చేసే పని 3 ఇన్ లైన్ ఉండాలి. 3 ఒకటే ఉండాలి. నేను ఆలోచన ఒకటి చేసి చెప్పేది ఇంకోటి చెప్పి చేసేది ఇంకోటి చేస్తే అది బాణం వెళ్ళదు. ఒక బాణం కొట్టాలంటే టార్గెట్, మన చూపు, మన బాణం ఒకే లైన్లో ఉంటే వెళ్తాయి. అంతేగాని మన చూపు అటుండి టార్గెట్ ఇటుండి బాణం ఇటేస్తే ఎటు వెళ్తుంది, సక్సెస్ అవుతుంది. సో త్రికరణ శుద్ధి చాలా ఇంపార్టెంట్. అది లేక ఎంత చదువైనా ఉండొచ్చు, ఎంత మేధావైనా ఉండొచ్చు, వాడికి ఉద్దేశం ఉండాలి, ఇంటెంట్ ఉండాలి. ఫస్ట్ ఇంటెన్షన్స్ ఉండాలి. మన దేశం బాగుపడాలి, మన వాళ్ళందరూ వృద్ధిలోకి రావాలి అన్న సింపుల్ ఇంటెన్షన్ ఉంటే దాంతోనే మోదీ గారు ముందుకు వచ్చారు, మన అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళారు. అంతేగాని ఈ చిదంబరం ఎంతసేపు హిందూ టెర్రరిజం ప్రమోట్ చేద్దాం, హిందువులు కూడా టెర్రరిస్టులే అని చూపిద్దామని చెప్పి వాడు ఏకంగా బాంబే అటాక్ ప్లాన్ చేశాడు పాకిస్తాన్తో కలిపి. సో ఇలాంటి వాళ్ళు ఉంటే మీకు డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది? కాంగ్రెస్ మొదటి నుంచి కూడా యాంటీ ఇండియా, యాంటీ హిందూ అండి. గమనించండి. ఇప్పటికైనా మోదీ గారు 10 ఏళ్ళ బట్టి చెప్తున్న కాంగ్రెస్ ముక్త భారత్ చేయండి. ఇంకొక మంచి ఆల్టర్నేటివ్ పార్టీ వస్తుంది, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. అంతేగాని డెమోక్రసీ అంటే 2 పార్టీలు ఉండాలి, ఒక పార్టీ తర్వాత ఇంకో పార్టీ ఇచ్చి ఉండాలి, అది మహా ప్రమాదమైన ఆలోచన. ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ కాంగ్రెస్కి ఇచ్చారంటే వాళ్ళు ఈ మాట వదలరండి. వాళ్ళు ఈ మాట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలరు. సో ఇదండి ఈ నటాషా కౌల్ గారి ఉదంతం. ఆవిడ ఏం చేసిందంటే విచిత్రమైన మనిషి. ఐ థింక్ షీఈ్ నాట్ సేన్, బుర్రకు తేడా ఉన్నట్టుంది కొంచెం. 72 అంటే వాళ్ళు ముస్లిమ్స్కి 72 మంది ఊర్స్ ఏదో ఉంటారండి. స్వర్గానికి వెళ్తే 72 మంది కనిపిల్లల్ని ఇలాగా హిందువులు నరికిన వాడికి ఇప్పిస్తాడండి దేవుడు, వాళ్ళ అల్లా. హిందువుల్ని వాళ్ళు నరికి, లేదంటే తప్పు పనులు ఎన్ని చేసినా పర్లేదండి, వాడు మూమిన్ అయితే సరిపోతుంది, వాడు మహమ్మదీన్ అయితే వాడు ఎన్ని ఏదో పనులైనా చేయొచ్చండి. అలాగే ఎంత గ్రేట్ పర్సన్ అయినా వాడు ఎంత న్యాయబద్ధంగా వెళ్ళి ఎవరికి అపకారం చేయకుండా అన్ని మంచి పనులు చేసిన వాడు నాన్ ముస్లిం అయితే వాడికి స్వర్గద్వారాలు ఓపెన్ ఉండవు. వాడికి ఎక్కడో వాడిని బయటపెడితే ఎక్కువ చెప్తారు. సరే, మన హిందువులకి స్వర్గం అంటే ఈకతో సమానం అండి, ఈకతో సమానం. మన వాళ్ళంతా మోక్షం గురించి మాట్లాడతారు. ఈ టాక్ అబౌట్ ముముక్షి, మోక్ష ద్వారాలు గురించి మాట్లాడతాం. అంటే మళ్ళీ పుట్టకుండా, మళ్ళీ ఈ బర్త్ డెత్ సైకిల్లో ఉండకుండా, మనకి ఒక పుట్టు కాదండి, మల్టిపుల్ పుట్టుకు. ఇవాళ పాపం చేస్తే రేపు మళ్ళీ దాన్ని తీర్చుకోవాలి, తప్పదు, అకౌంట్స్ సెటిల్ చేసుకోవాలి. సరే, మన సిద్ధాంతం అది, వాళ్ళ సిద్ధాంతం. ఈవిడ ఏం చేసిందంటే ఈ 72 మంది ఊర్స్ కాదు, 72 టైప్స్ ఆఫ్ లింగాలు ఉంటాయి. లింగాలు అంటే అదే పుంలింగం, స్త్రీలింగం. మనకి తెలిసింది ఏంటి, ఆడ మగ, ఇప్పుడు ట్రాన్స్జెండర్ 3. అలా కాట 72 రకాలు ఉంటారు. వీళ్ళ బతుకు చెడ. వీళ్ళు ఏంటంటే ఎంతసేపు దాంట్లోనే పడి ఏడుస్తారు సాయిబులు. అందుకే 3 పిల్లలు 4 పిల్లలు వేసుకుని మరి ఎలా చేయాలో తెలియక సోడమి, భయంకరమైన సోడమి అండి. చిన్న చిన్న పిల్లలు మద్రాసులో మగపిల్లలకి సెక్యూరిటీ లేదు అక్కడ. మద్రాసులకి మగపిల్లలు వెళ్తారు కదా, వాళ్ళు సేఫ్గా వస్తారని నమ్మకం లేదు. ఎందుకంటే వీళ్ళకి బచ్చే బాజీ అని ఒకటి ఉందండి, కాల్ ఇట్ బచ్చే బాజీ. అంటే మగపిల్లలను కూడా రేప్ చేస్తారు. ఈ మద్రసాలో మహా ఉన్నతమైన ముల్లాలు, దేవునికి డైరెక్ట్గా డిసెండెంట్స్ ముల్లాలు చేసే పని అది. ఈవిడే ఉంటుందంటే
బైసెక్షువల్, హోమోసెక్షువల్, తర్వాత యానిమల్తో సెక్స్, ఈ అలాగా 72 రకాలు ఉన్నాయండి ఆవిడ దేశం. ఇంకా ఇంతకంటే సరిపోద్ది. ఆవిడ మెంటల్ స్టేటస్ మీకు అర్థమైపోతుంది. ఇలాంటి వాళ్ళు వచ్చి మన ఇండియాలో పరిస్థితి బాగోలేదు. ముస్లిమ్స్ ఏమో అక్కడ ఉల్లిగర్ ముస్లిమ్స్ చైనాలో ఎలా ఉన్నారో అంతకంటే నీచంగా ఇండియాలో ఉన్నారు. అది నిజమే అనుకోండి. అందరూ మన పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఎందుకు దొబ్బుకొచ్చేస్తున్నారు మన దాంట్లోకి? వాడు దొరికేసాడు, అది ఏమాత్రం చిన్న ద్వారం దొరికినా వచ్చేస్తారు బంగ్లాదేశ్ ఎక్కువగా. ఎందుకు వస్తారండి? ఇక్కడ అంత ఘోరంగా ఉంటే ఉల్లిగర్ ముస్లిమ్స్ ఏం చేస్తారు తెలుసండి? అక్కడ మహమ్మద్ పేరు పెట్టుకోవడానికి లేదు, గడ్డం పెంచడానికి లేదు. వాడు తర్వాత వాళ్ళ మసీదులన్నీ కూడా టాయిలెట్ నిలబడి చేశారు. తర్వాత వాడు ఇంకోటి హాన్ చైనీస్ అంటారు, హాన్ చైనీస్ అగైన్. ఆ చైనీస్ ఒక మొగాడు ప్రతి ముస్లిం ఇంట్లోనూ ఉంటాడట. వాడు ఏం కావాలంటే అది ఇవ్వరు వాడికి. ఇవాళ ముస్లిం వాళ్ళకు పెళ్ళని నా దగ్గర పంపించంటే వాడు పంపించారు. అదండి, పిల్లలు కూడా వాళ్ళు వీళ్ళ ద్వారా కనిపిద్దామని వాడు ప్లాన్. హాన్ ముస్లిమ్స్ ద్వారా. హన్ జాతి అంటే చైనీస్లో హన్ జాతి హైయెస్ట్. అది సో అంత ఆపరేషన్ అక్కడ. మన చైనాలో ఉల్లిగర్ ముస్లిమ్స్ని ఒక రేంజ్లో ఆడుకుంటారు. వాళ్ళు ఏమాత్రం ఫ్రీడమ్ ఉండాలి. అది అది ఇక్కడ ఇండియాలో అంతకంటే ఎక్కువ ఉందంట. ఆవిడంటారు వీడికి మరి బుర్ర మోకాల్లో ఉందో అరిపాదంలో ఉందో తెలియదు. సరే, ఇప్పుడు నన్ను అడిగితే ఆ టైంలో ట్రీట్మెంట్ చేయాలండి. నేనైతే నా ఉద్దేశం అయితే ఇప్పుడు ముస్లిమ్స్ నీడ్ టు బి ఆ బ్రెయిన్ వాషింగ్ని ఆపవలసిన అవసరం ఎంతైనా ఉందండి. వాళ్ళకి కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ పెడతారు. ఇలా కొంచెం టెర్రరిస్ట్ వైపు జిహాద్ వైపు వెళ్తున్న వాళ్ళందరినీ కూడా వాళ్ళు తీసుకెళ్ళి కాన్సన్ట్రేషన్ క్యాంప్లో పెట్టి వాళ్ళు మళ్ళీ బ్రెయిన్ వాష్ చేస్తారు. రోజు దేశభక్తి గేయాలు పాడిస్తారు. అంటే చైనీస్ దేశభక్తి. ఇప్పుడు రిలీజియన్ గురించి మాట్లాడితే ఊరుకోరు. అల్లాహు అక్బర్ అంటే తప్పుదాడు. అల్లాహు అక్బర్ అనడానికి వీలేదు. వాళ్ళ ఇస్లామిక్ ఇది 5 times నమాజ్ చేయడానికి వీలేదు. ఇలా మంచి భయంకరమైన రిస్ట్రిక్షన్స్ అండి ఉల్లిగర్ ముస్లిమ్స్. సో మహమ్మద్ పేరు పెట్టుకోవడానికి లేదు చూడండి. అందుకంటే ఏం కావాలి మీకు? ప్రతి ఒక్క ముస్లింకి మహమ్మద్ అంటే చాలా ఇష్టం, మహమ్మద్ ప్రవక్త. సో వాడు పేరు పెట్టుకుంటాడు. ఇంచుమించు ఒక ముస్లిం ఉన్నాడంటే వాడు ఎక్కడో అక్కడ మధ్యలో ఉన్న వెనకాల ముందో మహమ్మద్ ఉంటుంది. సో అదండి. మరి ఈవిడికి ఎవరు చెప్పారో మరి ఉల్లిగర్ ముస్లిమ్స్ కంటే కూడా మన ఇండియన్ ముస్లిమ్స్ చాలా లోవర్ స్టేట్లో ఉన్నారు. చాలా భయపడుతూ ఉన్నారు అట్లా. సో ఈవిడ్ని జయశంకర్ గారు ముందే పసిగట్టాడు ఈవిడ సంగతి. ఈవిడ అంతకుముందు ఇవాళ కాదండి, ఎప్పటి నుంచో ఉంది. ఈవిడికి క్లోజ్ ఫ్రెండ్స్ ఐఎస్ఐ అంటే మన పాకిస్తాన్ ఐఎస్ఐ ఉంది కదా, వాళ్ళ గూఢచారి సంస్థ. మన రాయల్గా ఐఎస్ఐ ఉంటుంది. ఐఎస్ఐ ఏజెంట్స్ అందరూ కూడా ఈవిడికి క్లోజ్ ఫ్రెండ్స్. ఈవిడ లైఫ్ స్టైల్ కూడా మీరు చెప్పాను కదా, ఆవిడ మొగుడిని వదిలేసింది, ఆవిడ బైసెక్యువల్ ఉంటుంది, మోనోసెక్యువల్ ఉంటుంది, ఏదో చెప్తుంది. మనకు అర్థం కాని భాష. ఇది చాలా అనాలిసిస్ చేసింది ఆవిడ. దీంట్లోనే ఆవిడ సగం జీవితం అయిపోయాడు. ఈ రాంగ్ కైండ్ ఆఫ్ సెక్చువాలిటీని డెవలప్ చేసుకోవడంలో ఆవిడ టైం వేస్ట్ అయింది, బుర్ర దొబ్బింది అని నా ఉద్దేశం. సో మన వాళ్ళు అందుకే అండి ఇప్పుడు మన ఇండియాలో సెక్స్ is not taboo. It is not taboo. Sex can be discussed by anybody. And sex has to be performed for the sake of improving our humanity. సెక్స్కి ఒక పర్పస్ ఉందండి. పిల్లల కన్నా మెయిన్ పర్పస్ ఆఫ్ సెక్స్. అది లేకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన కాంట్రాసెప్షన్స్ వాటి వల్ల ఏది పడితే అది దానివల్ల చేంజెస్ చాలా వచ్చాయి. కాంట్రాసెప్షన్ ఇస్ అ ప్రాబ్లం. ఇప్పుడు మనవాడు చెప్పేది ఏంటంటే గుళ్ళోనూ అక్కడక్కడ అన్ని చూపిస్తారు, అన్ని సెక్స్ ఇస్ డిస్ప్లేడ్. రీజన్ ఇస్ సెక్స్ దేనికి వాడాలండి?
మన జాతిని పెంపొందించడానికి. అంతేగాని ఈ గే సెక్స్ ఏంటి, లెస్బన్ సెక్స్ ఏంటి, ఎందుకు అది పనికి వస్తుంది? ఇది అన్యాచురల్ సెక్స్ ఎందుకు? ఫర్ వాట్ రీజన్? ఇది చేసి ఏమిటి వస్తుంది మీకు? అది అందుకే మన వాళ్ళందరూ కూడా క్లియర్ కట్ టార్గెటెడ్గా ఉంటుంది మన బిహేవియర్. అది పరస్త్రీని తల్లితో సమానంగా చూడమన్నాడు. ఇలా కొన్ని ప్రిన్సిపల్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి మనం. సో అదే మన చిన్న ఆడపిల్ల కనుకున్నా అమ్మ అంటాం. మనకంటే 5 ఏళ్ళ పిల్ల 10 ఏళ్ళ పిల్ల కనుక తల్లి అమ్మ పిలుస్తాం. పరస్త్రీని అమ్మవారితో సమానం. అదే. సో వీడి తాలూకు ఆలోచన సరైన ఏమిటో నాకు అర్థం కాలేదు. సరే, మీరు అది ట్రై చేస్తే అర్థం చేసుకోండి. కాకపోతే ఇలాంటివి తెలుసుకోవడం మంచిదండి. ఇలాంటి పనికిరాని ఉన్నాయని తెలుసుకోవడం చాలా ఉత్తమం. అదే సార్. సో దిస్ లేడీ హ్యాస్ బిన్ డిపోర్టెడ్ అన్సెరిమోనియస్లీ బై అవర్ ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జైశంకర్. జై శ్రీరామ్. హర హర్ మహాదేవ్.